ఉగాది తెలుగువారి తొలి పండుగ చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరిగే ఈ వేడుక తెలుగువారికి ఎంతో ప్రత్యేకమైంది. ఈ రోజున తిరుమలలో శ్రీవారికి ఉగాది ఆస్థానాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఉగాది రోజున స్వామివారికి తిరుమంజనం చేసి సహస్ర నామార్చన తర్వాత పట్టు పీతాంబరాలతో వజ్రాభరణాలతో అలంకరించి సర్వభూపాల వాహనం మీద వేంచింపు చేస్తారు. ఆ తర్వాత స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ రోజున రోజువారీ జరిగే అర్జిత సేవలు ఉండవు. ఈ రోజు ఉగాది ఆస్థానంలో ప్రత్యేకత ఏమిటంటే తిరుమల ఆస్థాన సిద్ధాంతి శ్రీవారి ఉత్సవమూర్తులకు నూతన సంవత్సర ఫలితాలను తెలియజేస్తారు. అందులో దేశ క్షేమాన్ని గురించి, లాభ నష్టాలు, నవగ్రహాల సంచారం, సస్యవృద్ధి, పశువృద్ధి, ఈ కాలంలో జరిగే మార్పులను, ఆదాయ వ్యయాల గురించి వివరిస్తారు. స్వామి మనపై దయతలిస్తే ఎలాంటి ఆపదల నుంచైనా గట్టెక్కవచ్చుననేది ఈ పంచాంగ పఠనం ఉద్దేశం. పంచాంగ శ్రవణం నివేదిక తర్వాత స్వామివారికి భక్తులందరి తరపున ప్రత్యేక హారతిని ఇస్తారు. కాలపురుషుడైన శ్రీవారిని ఉగాది రోజున పూజిస్తే మనకు అద్భుతాలు జరుగుతాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఉగాది తెలుగువారి తొలి పండుగ చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరిగే ఈ వేడుక తెలుగువారికి ఎంతో ప్రత్యేకమైనది. ఈ రోజున తిరుమలలో శ్రీవారికి ఉగాది ఆస్థానాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక ఉగాది ఆస్థానానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా తిరుమల ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. రైట్ వంశీ, ఉగాది పర్వదిన సంబంధించి శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఎల్లుండి శ్రీ క్రోధనామ సంవత్సరం సంబంధించి స్వామివారి వేడుకలకు శ్రీవారి ఆలయం ఇప్పటికే అన్ని ఏర్పాట్లతో ముస్తాబై అయితే ఉంది. స్వామివారి ఆలయంలో ప్రాతకాల నివేదన ఎల్లుండి ఉదయం 3 గంటలకే సుప్రభాతం, అలాగే ఆలయ శుద్ధి తర్వాత స్వామివారికి ప్రత్యేక అలంకారం నిర్వహించడం 7-9 గంటల మధ్య ఆ స్వామివారికి ఊరేగింపుగా విమాన ప్రకారం ఊరేగింపు నిర్వహించి ఆ తర్వాత పంచాంగ శ్రవణాన్ని ఊరేగించబోతున్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో శ్రీవారి ఆలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించిన తర్వాత ఆ ఉగాది ఆస్థానాన్ని నిర్వహించి స్వామివారి అక్షింతలను భక్తులు పంచిపెట్టే కార్యక్రమాన్ని నిర్వహించబోతారు. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లను టీడీ అధికారులు ఇప్పటికే ఆలయం చేసి ఉన్నారు. ఉగాది నామ సంవత్సరం సందర్భంగా ఇప్పటికే కొన్ని ఆతిథ్య సేవలు కూడా రద్దు చేసిన పరిస్థితి కనబడుతుంది. శ్రీవారి ఆలయంలో ఉదయం 3 గంటల నుంచి సుప్రభాత సేవతో పాటు తోమాల అర్చన అన్ని సేవలు నిర్వహించి ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య పంచాంగ శ్రవణం నిర్వహించి స్వామివారి మూల విరాటుకు అలాగే ఉత్సవమూర్తికు నూతన వస్త్రాలంకరణ ధరింపజేసి ఆ తర్వాత ప్రత్యేక హారతి ఇచ్చి ఆ సమయంలో సర్కార్ హారతి సందర్భంగా అధికారులు తప్ప ఎవరు లేకుండా ఉంటారు. ఆ ఆస్థానం నిర్వహించిన తర్వాత స్వామివారికి దర్శన భాగ్యం కల్పించబోతున్నారు. దీనికి సంబంధించి శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయేందుకు ఇప్పటికే అటవీ శాఖ విభాగం అలాగే ఉద్యానవన అధికారులు సిద్ధమై ఉన్నారు. స్వామివారి ఆలయం వెలుపుతో పాటు స్వామివారి ఆలయం అంతా ప్రత్యేక పూలంకరణ అలంకరణ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆతిథ్య సేవలు రద్దు చేసిన పరిస్థితి. ఆ రోజు కేవలం ఇప్పటికే ఎలక్షన్ కూడా అమల్లో ఉంది. మరోపక్క వేసవి సేవలు వస్తున్న తరుణంలో రాజ్యాంగ హోదాలో ఉన్న విఐపీలకు మాత్రమే స్వయంగా వచ్చిన వారికే దర్శన భాగ్యం కల్పిస్తుంది. అత్యధికంగా సామాన్య భక్తులకే పెద్ద నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క సాధారణంగా వచ్చే ఉగాది సందర్భంగా ప్రతి ఏడాది కూడా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ఆస్థానం నిర్వహించే ఆనవాయితీ. ఈ రకంగా స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో అధికారులు తప్ప ఎవరు ఉండరు. మరోపక్క ఉదయం నుంచి కూడా సామాన్య భక్తులకి ఎక్కువ మందికి దర్శనం భాగ్యం కల్పించే విధంగా టీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. వంశీ. థ్యాంక్ యూ సురేష్.